ఒకటే నిమిషం మరి నేటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన దోటపేట గ్రామానికి ఇచ్చేసినటువంటి మన వేముల ప్రశాంత్ రెడ్డి సార్ బాల్కొండను బంగారు కొండగా మార్చిన ఘనత మన వేముల ప్రశాంత్ రెడ్డి సార్ గారికి మా యొక్క అపూర్వ స్వాగతం తెలియజేస్తున్నాం సార్. అలాగే మన గ్రామంలో బోనాలు ఎత్తుకున్న మహిళలకు మహిళా మనులకు మరియు ప్రత్యేకంగా అన్నం మీద అభిమానంతో మనకు జరిగిన అభివృద్ధిని వాళ్ళ పేర్ల మీద రాయించుకున్న 5 మన పెద్ద మనుషులకు నా యొక్క నమస్కారములు. అలాగే పెద్దలకు చిన్నలకు అక్కలకు అవ్వలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2014 మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన గ్రామ ముఖ చిత్రం ఎట్లున్నది అనేది మనకు దాదాపు అంటే 2014 నుంచి 40 కోట్ల రూపాయలతో మన గ్రామాన్ని వేముల ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామానికి రెవెన్యూ పట్టాల సమస్య ఉండే 203 మందికి 580 ఎకరాల పట్టాలు ఇవ్వడం జరిగింది. 580 ఎకరాల 67 మందికి పిఓటి కేసెస్ కింద కూడా ఆల్రెడీ కలెక్టర్ సార్ దగ్గర డి సెక్షన్ లో కూడా ఉన్నాయి. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అవి ఆగిపోవడం జరిగింది. ఎలక్షన్ అయిన వెంటనే అవి కూడా వస్తాయి. ఈ సార్ తోటి మాట్లాడి ఇచ్చేసినాం అక్కడ. అలాగే ఇది అటవీ ప్రాంతం కాబట్టి గిరిజనులు ఎక్కువ ఉంటారని చెప్పేసి ముందు చూపుతోటి మన ప్రశాంత్ అన్నను అప్లికేషన్ పెట్టుకున్న అర్జీదారులు ప్రతి ఒక్కరు కూడా 182 మందికి 700 ఎకరాలు ఇప్పించిన ఘనత కూడా మన ప్రశాంత్ రెడ్డి సార్కి దక్కుతుంది. అలాగే 1430 కోట్లతోటి మన దోటపేట గ్రామానికి డబుల్ రోడ్డు కూడా మంజూరు చేయించడం జరిగింది. ఈ రోజు బ్రహ్మాండంగా డబుల్ రోడ్డు మన కంటికి కనిపించడంతో పాటు మనం కూడా యూజ్ చేసుకుంటున్నాము. అలాగే మన చిరకాల వాంఛ తాటపల్లి రోడ్డు కూడా 70 సంవత్సరాల చిరకాల వాంఛ, దాన్ని కూడా 9,38,00,000తో మంజూరు చేయించడం జరిగింది. రోడ్ శాంక్షన్ చేయించడమే కాదు, దానికి కూడా ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ కావాలంటే ఫారెస్ట్ వాళ్ళకు కూడా 2,70,00,000 కూడా మన ప్రశాంత్ అన్న ఇప్పించడం జరిగింది. అక్కడక్కడ సమస్యలు అక్కడక్కడ పోవడానికి కలవట్లు దాని బిల్సులు కావాలని చెప్పేసి అదనంగా దానికి కూడా 3 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. మొత్తం కలిపి 15 కోట్ల రూపాయలు కాటపల్లి రోడ్డుకు మంజూరు చేయించడం జరిగింది. అలాగే ఈ దోటపేట అనేది మారుమూల ప్రాంతం. ఇది మనకు 7th అయిపోతే కొంతమంది డ్రాప్ అవుతారు అని చెప్పేసి అన్న తెలియజేసినాము. వెంటనే స్పందించి ఆర్జేడీకి లెటర్ పెట్టి 8, 9, 10వ తరగతి కూడా పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఫైనల్ ఎండింగ్ స్టేజ్ 10వ తరగతి పర్మిషన్ కూడా డిఎస్సి హైదరాబాద్ లో ఉన్నది. అది కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా క్లియర్ అవుతుంది అని చెప్పేసి మొన్ననే అన్న కూడా అన్నాడు. ఈ ఎలక్షన్ వల్ల అది కూడా కొంచెం పెండింగ్ ఉన్నది. అలాగే 24 గంటల కరెంటు కూడా మనకి ఇస్తుండు. ఇది మన దోటపేట వచ్చేసి మొత్తం ఆధారపడేది బోరు వ్యవస్థ మీదనే. ఇంతకుముందు 2014 ముందు 7 గంటల కరెంటు ఉంటుండే మనకు. పొద్దున్న దాకా 5 గంటల కరెంటు, సాయంత్రం 2 గంటల కరెంటు. మనము 2 గంటల కరెంట్కి అక్కడ కాలువ నుండి పారించుకునే పరిస్థితి ఉండే. కానీ ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఆ పరిస్థితి అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుకు లేదు. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి మనకు పంట పండుతూనే మనకు పైసలు ఏదైనా కనిపిస్తాయి. మనకు లేకపోతే నెల కనిపించవు.
24 గంటలు కరెంట్ ఉన్నది కాబట్టి ఈరోజు 6 నెలలకు ఒకసారి మనకు ఎఫ్సిఐ ద్వారా మన ఐక్యత కొనుగోలు సెంటర్ల ద్వారా వడ్లను కొని ఇంతకు ముందు కూడా వ్యవస్థ లేకపోతుండే. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచే మన రైతుల బాగుపడటం అనేది నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా మనకు స్కూల్కి పర్మిషన్ ఇప్పించిన తర్వాత కూడా సార్ ఇట్లా స్కూల్ సమస్య ఉన్నది, ప్రహారీ గోడ కావాలి, దానికి టాయిలెట్స్ కావాలి, రూమ్లు కావాలంటే కూడా 24 లక్షలతోటి ప్రహారీ గోడ, బాత్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదనంగా 37 లక్షలతోటి కూడా మన ఊరు మడబడికిలో కూడా 3 రూమ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. పొడు భూములకు వచ్చేసరికి 182 మందికి 700 ఎకరాలు. పొడు భూముల లబ్ధిదారులు మన రీసెంట్గా ఒక లేడీ అన్న మా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ళకు కూడా మన ప్రభుత్వం తరఫున 5 లక్షలు ఇప్పించడం జరిగింది. ఇది ఆశామాషి విషయం కాదు. 5 లక్షలు ఇప్పించడం అంటే ఎవరి తరం కాదు. ఒకడు మన పక్కడు నమ్మాలంటే కూడా నమ్మడు. అలాంటిది కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష అని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, ఇంకా ఇతర పనులతోటి మన గ్రామానికి ప్రతి ఒక్క విషయంలో అభివృద్ధి చేస్తున్నాము. కాబట్టి ఈసారి మనం కూడా ప్రశాంత్ అన్న ఓటేసి గెలిపించాలి. ప్రశాంత్ అన్న ఓటేస్తామని చెప్పేసి ఎంతో చేయాలి. ఒకసారి లేబర్ ప్రశాంత్ అన్నకి ఓటేస్తామని ఎంతో చేయలేదు. ఇక్కడ మొత్తము బోరు మీద వ్యవసాయం ఆధారపడి ఉంటుందన్న. ఇక్కడ 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పంట వెళ్తే బోరు బండికే దాదాపు 1 కోటి నుంచి 1,50 లక్షల రూపాయలు బోరు బండి ఏజెంట్లకు, బోరు యజమానులకు చెల్లిస్తున్నామన్నా. అయితే ఇక్కడ మాకు ఏంటంటే బోరు వ్యవస్థ మీద ఆధారపడ్డారు కాబట్టి కన్నూర చెక్క దగ్గర మాకు ఒక డ్యాము మీనే గట్టువలసిన వాగులేక అక్కడ ప్లేస్ ఉన్నదైనా ఫారెస్ట్ ఏరియా ఉన్నది. దాన్ని మీరు గెలిచిన వెంటనే అమలు చేస్తే మా ఊరు కూడా సస్యశ్యామలం అవుతుందన్నా. ఉన్న పట్టాలకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు. కానీ విలేజ్ వచ్చేసరికి మనకు కొంత భాగము 49 సర్వే నెంబర్ చివరిలో ఉన్నాము. ఫారెస్ట్ ఉన్నదన్న. మా ఇళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పట్టాలు అని చెప్పేసి ప్రజెంట్ నివసిస్తున్న ఇంట్లోకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మాది చిన్న కోరిక ఉందన్న. ఈ కోరికను కూడా తీరుస్తారని చెప్పేసి ఇక్కడ కార్యకర్తల మీద ఈ ఎలక్షన్ వచ్చేసరికి మన ప్రశాంత్ అన్న ఎలక్షన్, కార్యకర్తల మీద మీకు ఏదైనా కోపం కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది సర్పంచ్ ఎలక్షన్లు అయినా, ఎంపీటీసీ ఎలక్షన్లు అయినా, జడ్పీటీసీ ఎలక్షన్ అయినా కానీ ఆ ఎలక్షన్లో మా మీద కోపాలు పెట్టుకోరు. కానీ ఈ ఎలక్షన్ వచ్చేసరికి ప్రశాంత్ అన్నది పని కూడా ప్రశాంత్ అన్న చేసాడు, మేము చేయలేము. ఓటు కూడా ప్రశాంత్ అన్న చూసి వేయండి. ఎందుకంటే మనం స్వచ్ఛందంగా పని తీసుకున్నాం కాబట్టి ఓటు కూడా ప్రశాంత్ అన్నకే వేయాలి. గుణుగుడే ఉండాలి, గుద్దుడే ఉండాలి. ఏ గుర్తు మనది? హలో, బాలకొండ ఎమ్మెల్యే వసంత రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు. ఎట్లానంటే నేను ఎన్ని రోజులు కాంగ్రెస్లో పనిచేసిన, బాగా రోజులు పనిచేసినా కానీ అభివృద్ధి కాలే. మొన్న ఏం చేసినా అంటే గెలుతుందేమో కాంగ్రెస్, మరి చూద్దామని చెప్తే 10 సంవత్సరాలు ఆడనే ఉండిపోయినాం. అయితే అభివృద్ధి నడుస్తుందని చెప్పేసి మన కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు దాంట్లో గణ్య సురేందర్, మన దోస్తులు, మా మిత్రులే, మన దొనకటి నర్సయ్య, వీళ్ళందరూ మీటింగ్ చేసి మన నడిచే ప్రోగ్రామ్ ఉన్నది, మంచి రెడీగా ఉన్నది, మీరు ఎన్నుతులు కాళ్ళు ఉంటారు అని పనిగా చేయాలంటే మేము దాంట్లో పోయి ఒక 20 మందితోటి జాయిన్ అయినాం. ఏందా టీఆర్ఎస్లా. దానికంటే ఏందు కదంటే మాకు మంచి రోడ్డు ఎన్నడూ రోజులే ఈ రోడ్డు, తాటిపల్లి రోడ్డు, మరి రెవెన్యూ పట్టాలు కాంగ్రెస్ సంతోష్ రెడ్డి ఇచ్చిన పట్టాలుగా అట్లే ఉండిపోతే మన సారు దాన్ని సర్వే చేయించి మొత్తం ఆసమాస పని కాదు అది. ఎంఆర్ఓను ఇక్కడనే ఉంచి, గిరివారిని ఉంచి బాగా శ్రద్ధ తీసుకొని మళ్ళా భూమిని సర్వే చేయించి ఎవరి భూమి వాళ్ళకు ఆన్లైన్లో కొట్టేది, అది ఇప్పుడు ఫోన్లో కొట్టే చెల్లుతారు చేసిన మహాగణిత ఆయనకే దక్కి.
ప్రశాంత్ రెడ్డి గారికే దక్కింది. ఎటువంటి ఎమ్మెల్యే ఉంటేనే మన గుట్టాల ప్రాంతం కంపల్సరీ అభివృద్ధి అవుతుంది. నేను ఎన్నో పార్టీలు చూసినా, నేను గెలిచి ఒకటేసారి గెలుతాడు ఏ పార్టీ అయినా. ఆయన వచ్చే వరకు 5 ఏళ్ళు వెళ్తే తిరిగిపోతాడు. ఆయన సర్వే చేస్తాడు, సర్వే చేసి మళ్ళీ బడ్జెట్ పెట్టేవారికి 5 ఏళ్ళు పల్లికొండ దాటాడు. ఎన్నిసార్లు ఏ పార్టీ గెలిచినా పని చేయగలుగుతుంది. ఎవరి మీద కోపం లేదు ఏ పార్టీ మీద. రెండోసారి మూడోసారి గెలిస్తే ఆ సారు ఒకసారి గెలిచిండు, రెండోసారి అభివృద్ధి ఉరుకుతూ చేస్తుండే, ఆయనకు అనుభవం ఉన్నది. కాబట్టే మేము ఒక 10-20 మందిని కలిసి దీంట్లో దిగినాము. అది మాకు సంతోషం. కానీ సార్ మాకు నీళ్లు అంటే లేవు. నీళ్ళు అంటే మీకు కాలువలు కొన్ని అటు కరీంనగర్ కానీ అటుగా నీళ్ళ కాలువలు ఉన్నాయి, మాకు లేవు. నేను 45 బోర్లు వేసి 2 ఎకరాలు అమ్ముకున్నాను సార్. 45 బోర్లు వేస్తే 500 వేసిన పల్లె. దానికి బాగా ప్రాబ్లం ఉంది. అందరూ ఆశించినందుకు టీఆర్ఎస్ మన ప్రశాంత్ రెడ్డితో కంపల్సరీ పని అవుతుంది. అయ్యా 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు సార్, ఇలా ఒక్కళ్ళ కనపట్టలేదు. మరి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి కదా అంటే బాధపడతారు. అదే పట్టాలు ఉండే సంతోషించిన పట్టాలు కానీ ఇవ్వాల్సిన పట్టాలు ఇలా వాళ్ళు ఎట్లా బతకాలి, అట్లెట్లా అమ్మాలి, లోన్ ఎట్లా తీసుకోవాలి, ఇదంతా విచారణ చేసుకుని ఏమంటారు సార్. మా రైతులు చాలా బాధపడతారు. మేముగా మున్నూరు కాపులు ఉన్నారు సార్, ముత్తరాజు ఉన్నది, గొల్లకుమారు ఉన్నారు, విశ్వపురం అందరూ ఉన్నారు. కానీ మమ్మల్ని ఏమంటారు సార్ గవర్నమెంట్ మున్నూరు కాపులు. మేము మున్నూరు కాపులు మంచిగానే ఉండొచ్చు అనుకుంటారు, గంటకెత్తే మంచిగా ఉన్నారనుకుంటున్నాడు. ఏం లేదు సార్, అలాగే కోరుకుంటే జనం దాని గురించి మీరు దయచేసి మా గుట్టల ప్రాంతం ఒక కన్ను పెట్టాలని నేను దాని విధంగానే నేను ఏం నౌకరాశించలే. చూడు అందరూ పెద్ద కొంతమంది ఏమంటున్నారు అనుకున్నా నాకు అవసరం లేదు, అభివృద్ధి కోసమే దీంట్లో మాట్లాడతాను సార్. జై తెలంగాణ. ఎంపీటీసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులకు, అట్లనే వేదిక కింద ఉన్నటువంటి సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, అన్ని కుల సంఘాల సభ్యులకు, దేవకపేట గ్రామ ప్రజలకు, నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మా యాడీలకు రామ్ రామ్. వారొచ్చి మిగతా అందరూ ప్రతి ఒక్కరు బోనాలు ఎత్తుకొని నాకు అఖండ స్వాగతం పలికి నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్క చెల్లెకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ ఆశీర్వాదం కోసం మీ ఒక్క ఓటు అడగటానికి నేను దేవకపేట గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఆ భగవంతుని దయ వల్ల, సేవలాల దయ వల్ల దేవకపేట గ్రామంలో చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. కేసీఆర్ గారి దయ వల్ల దాదాపు 35 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేవకపేట గ్రామంలో చేసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం. ఈ అభివృద్ధి కాకుండా ఇంకా చాలా విషయాలు చేసుకున్నాం. అయినా సరే ఇంకా చేయవలసి ఉన్నాయి. మనం మనసులో ఉన్నన్ని రోజులు పనులు పుట్టుకొస్తూనే ఉంటాయి, ఏది కూడా అయిపోదు. కాబట్టి అవి చేయవలసిన బాధ్యత కూడా మా మీదనే ఉంటుంది. ఇవాళ సర్పంచ్ గారు, మన మాజీ సర్పంచ్ గారు ఇద్దరు కూడా అడిగినారు. వాళ్ళ దేవకపేట గ్రామంలో మాకు నీళ్ళకి ఇబ్బంది ఉంది, సాగునీటికి ఇబ్బంది ఉంది అన్న విషయం మాట్లాడినారు. నిజంగానే దేవకపేటలో ఉంది, అట్లే మానాల గుట్టలలో కూడా ఉంది. నాకు మానాల భూమి నాయకు మొన్న ఒక విషయం చెప్పినాడు. ఇటు కింద ఇటు పైన ఈ పైనుంచి ఒక గుట్టను తొలిస్తే గ్రావిటీతోటే నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది అన్న విషయం చెప్పినాడు నాకు. డెఫినెట్గా మనం ఎన్నికలు అయిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని సర్వే చేపిస్తా. ఏమాత్రం అవకాశం ఉన్నా నేను ఇడిచిపెట్టోని కాదు. అది ఎట్లా ఏంది అని నాకు కూడా ఇప్పుడు తెలియదు. నేను ఇప్పుడు ఇమీడియట్గా నేను మాట ఇయ్యలేను. కానీ తప్పకుండా భూమా నాయక్ చెప్పినట్టు, మన సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు మనమే 4-5 కలిసి ఆ ఇంజనీర్లను తీసుకుపోయి, ఆఫీసర్లను తీసుకుపోయి సర్వే చేయించి ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు చూసి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేద్దాం.
ఏమాత్రం అవకాశం ఉన్నా చేపిస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం. అవకాశమే లేదు అనుకుంటే నేను చేయలేను, కానీ సర్వే చేపిస్తే మనకు అర్థమవుతుంది ఆ లెవెల్స్ ఏంది, కథ ఏంది, ఆ గుట్ట తోలటానికి ఎంత అవుతుంది, సురంగం దోవాలన్నా కాలువ దోవాలన్నా ఏంది, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా ప్రయత్నం అయితే చేస్తా అని మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఇకపోతే ఇండ్లు కూడా పట్టాలు లేవు అని అంటున్నారు. అది కూడా నిజంగానే అది ఒక గంట బాధనే అనిపిస్తుంది. దానికి కూడా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తాను. రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగిన ఇట్లా అసైన్మెంట్ పట్టాలని రెవెన్యూ పట్టాలుగా ఇప్పటిదాకా మారలే. మొన్న చెప్పిండు ముఖ్యమంత్రి గారు అది కన్సిడర్ చేస్తామో ఆలోచిస్తామో అని చెప్పిండు మొన్న. కానీ ఆయన చెప్పకన్నా మొదలే మన అయిపోయినాయి, రెవెన్యూ పట్టాలు అయిపోయినాయి. అంటే అప్పుడు సంతోష్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు అసైన్మెంట్ పట్టాలు ఉండే, అవి మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్లో బ్లాక్ చేసిర్రు వీటని. అవి బయటకు రాలే. దానికి రైతు బంధు రాకుంటుండే, లోన్లు రాకుంటుండే. నేను వచ్చినాక కొన్ని రోజులు రైతు బంధు ఇప్పించిన, లోన్లు కూడా బ్యాంకులో ఇప్పించిన వీటికి కూడా. తర్వాత మళ్ళీ కింద మీద పడి ఏదో చేసి అసైన్మెంట్ పట్టాలన్నిటి కూడా మనం రెవెన్యూ పట్టాలుగా మార్చుకున్నాం. దాదాపు 203 మందికి 580 ఎకరాలు ఇవాళ చేయడం జరిగింది గ్రామంలో. దాంట్లో బీసీలు ఉన్నారు, మనం ఎస్సీలు ఉన్నారు, లంబాడా ఉన్నారు, అందరు ఉన్నారు. అందరికి కూడా జరిగింది ఆ పని. చాలా సంతోషం. అట్లనే ఎస్టీల కోసం 182 మందికి 700 ఎకరాలు పోడు పట్టాలు చేయించిన. ఎప్పుడు కూడా పోడు పట్టాలు 2-3 ఎకరాల కంటే ఎక్కువ చెయ్యరు. 2-3 ఎకరాల కంటే ఎక్కడ కూడా జరగలేదు మొత్తం రాష్ట్రంలోనే. గిరిజన శాఖ మంత్రి గారి అక్కడ ఏరియాలో కూడా జరగలేదు 2-3 ఎకరాల కంటే ఎక్కువ పోడు పట్టాలు. మరి ఇట్లా పోగానే వాళ్ళు రావాలి. ఇక ఏం చేస్తాం, ఏవో పద్ధతులతో ఏదో బతుకులాడుకొని చేసుకోవాలి. ప్రతిరోజు మీకు సమస్యనే ఉండే. ఇవాళ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరే రాజులు, మీ భూమి మీది. ఎవరు కూడా మంచిగా ఎవరికి కూడా నమస్తే పెట్టాల్సిన అవసరం లేదు, బతుకులాడాల్సిన అవసరం లేదు. మీకు పట్టాలు వచ్చినాయి, చాలా సంతోషం. అట్లనే ఈ గ్రామంలో చాలా కార్యక్రమాలు జరిగినాయి. నేను కేసీఆర్ రాకున్న ఈ గ్రామంలో మంచినీళ్ళ పరిస్థితి ఏముంటుండే మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు. మంచినీళ్ళు కావాలంటే ఎటు పోతురు మీరు? అయితే రోడ్డు మీద ఉన్న బోరు బిందె ఎత్తుకత్తూరు. ఇక వాగు కాడికి పోయి, ఆ ఒర్రెలకు పోయి, సినిమలకు పోయి బిందె పెట్టుకొని వస్తువులు తీసుకొచ్చుకుంటారు, ఇట్లా బోనాలు ఎత్తుకున్నట్టు. అవునా కాదా? మరి వాళ్ళ కేసీఆర్ నేను వచ్చినాక ఏడికెళ్ళి తెచ్చినాం నీళ్లు? పోచంపాడు ప్రాజెక్టు నుంచి తెచ్చినాం. ఈడికెళ్ళి 100 కిలోమీటర్లు ఉంటుంది. 100 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి పోచంపాడు ప్రాజెక్టుకి వెళ్ళి పెద్ద పైప్ లైన్లు వేసి తీసుకొచ్చి మీ ఊర్లో మళ్ళా చిన్న పైప్ లైన్లు వేసి నల్లాలు పెట్టి ఇవాళ మీ ఇంట్లోనే బిందెలల్లో నింపుతున్నాం నీళ్లు, గంగ నీళ్లు నింపుతా ఉన్నాం. ఇవాళ మీరు గొర్రెల దగ్గరికి, సినిమల దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా ఇవాళ చేసినాం. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అట్లనే కరెంట్ ఎట్లా ఉండే? తోటగాడికి పోతే ఏంది కరెంటు. అప్పుడు ఒక ట్రాక్టర్ వడ్లు పండించిన వాళ్ళు కరెంటు లేక 5 ఎకరాలు నాటేసిన వాడికి 2 ఎకరాలే వండుతుండే. ఆగుండ్రా మన అన్ని చెప్పిన 5 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాలు కూడా చక్కగా వండకపోవు. మరి ఇవాళ 5 ఎకరాలు నాటేస్తే 5 ఎకరాలు వండుతున్నది ఇవాళ. అప్పుడు ట్రాక్టర్ వడ్లు తీసిన వాళ్ళు ఇప్పుడు 10 ట్రాక్టర్ల వడ్లు తీస్తున్నారు ఇవాళ. అవునా కాదా? నేను ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళి వస్తుంటే పక్కన కుప్పలు వడ్లు, వరి ధాన్యం. ఇవాళ నిజంగా సర్పంచ్ గారు చెప్పారు, నిజంగా అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది. మీ ఊర్లో వాన పడితే బురదలలో నడుతున్నారు మీరు, సందులలో బురదలు, మోరీలు. ఆ మోరి నీళ్ళు కలుస్తుండే, రోడ్ల మీదనే మోరి నీళ్ళు వస్తుండేనా లేదా? ఇవాళ ఎంత మంచిగా సీసీ రోడ్లు అయినాయి మీ ఊర్లో. 2 కోట్ల రూపాయల సీసీ రోడ్లే. ఈడ కారేపల్లి కలిపి మీ ఊర్లో 1.5 కోటి అయింటే 1,20,00,000 రూపాయలు మీ ఊర్లో సీసీ రోడ్డు డ్రైనేజ్ అయినాయి. 1,20,00,000 ఇళ్ళు ఉన్నాయి, 300 ఇళ్ళు. 300 ఇళ్ళ ఊరికి 1,20,00,000 రూపాయలు సీసీ రోడ్డు డ్రైనేజ్ వేసినాం. ఇవాళ మీ కాలుకు బురదంటలేదు.
बगलेड बगलेड भर्रे चाकने अनको ఈ కసన్ సాపం पर ప్రచారం గురించి అన్నా కేరోచు 100 మంది ఉన్నారు. 171 మంది పెన్షన్ వాళ్ళు ఉన్నారు. 59 మంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వాళ్ళు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 18 మంది సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 151 రైతు బంధువుల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. గృహలక్ష్మి 30 మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎన్నా 930 830 అయిపోయినాయి. నేను చేసిన వాళ్ళని ఓటేయాలి కదా నాకు. అవి వేసినా మొత్తం నాకే వస్తాయి కదా. ఇప్పుడు ఆమెకేమో రాలేదట. లేదు ఏం చేయాలి, నేను భగవంతున్నాయి ఎందుగా. భూములు లేని వాళ్ళకు కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు స్కీములు. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు వేస్తా అంటున్నాడు. ఎవరింటికైతే వినండి, ఎవరికైతే భూమి లేదో, ఏ ఇంటికైతే పెన్షన్ వస్తలేదో ఆ ఇంటికి 3000 రూపాయల సౌభాగ్య లక్ష్మి పంపిస్తాం నెల నెల. ఒకవేళ రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు పంపిస్తున్నాడు కేసీఆర్ ఇంటికి. కొందరేమో భూమి లేని వాళ్ళు మరి మా సంగతి ఏంది అని అంటున్నారు. ఒకవేళ భూమి లేని కుటుంబంలో కూడా దురదృష్టం కొద్దీ ఆ ఇంట్లో మొగైన సంపాదించిన చనిపోతే ఆ భార్య పిల్లల్ని ఆదుకోవటానికి కేసీఆర్ బీమా అని 5 లక్షల రూపాయలు పంపిస్తాం. 1020 మా యాడీలు చెప్పరు. కట్టెల పొయ్యిలు పెట్టుకున్నారా మీరు? సిలిండర్ గ్యాసా? 1020 ఉన్నది కదా. మొదలు అది 400 రూపాయలు ఉండే. 400 రూపాయలది 1200 చేసేండు పువ్వు గుర్తు ఆయన కేంద్రంలో. ఆ సిలిండర్ గ్యాస్ మన చైలో ఉండదు, అది వాళ్ళ చైలోనే ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు కేసీఆర్ అంటే మిమ్మల్ని 400 రూపాయలే కట్టమంటున్నాడు. ఆయన మిగతా 600 అయితే 600 800 800 ఆయన కడతాడు నరేంద్ర మోడీకి. మనకు 400కే వస్తుంది సిలిండర్ గ్యాస్. ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తున్నది కదా, కొందరం తింటున్నాము, కొందరం చాటుకు అమ్మేస్తున్నాము. అయితే ఇప్పటి నుంచి అదంతా బాధగా కంట్రోల్ బియ్యం ఇచ్చుడే, సన్నం బియ్యం ఇచ్చుడు ఇప్పటి నుంచి మనం గెలంగానే మొత్తం. ఇప్పుడు ఈ ఊర్లో 171 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇంకో 70 మంది కొత్త బీడీలోళ్ళు కలుస్తారు. ఇంకో 20 మంది పాత 57 ఏళ్ళ వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు కలుస్తారు. అంటే 90-100 మంది కలుస్తారు. అంటే 270 అయితే ఇప్పుడు పెన్షన్లు దేవకపేటలో. అయితే ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్నాం కదా, ఆ 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు తక్కువైనాయా? మొదటి సంవత్సరం 3000 అవుతుంది తెలంగాణ. మళ్ళా రెండో సంవత్సరం 500 పెరుగుతుంది. ఇక 3500, మళ్ళీ 500 పెరుగుతుంది. మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. రైతు బంధు 10,000, ఫస్ట్ 8,000 ఇచ్చినాము, తర్వాత 10,000 చేసినాము, మళ్ళీ ఇప్పుడు 12,000 చేస్తా అంటుండే ఎకరానికి. ఈ 1272 మందికి వస్తుంది ఇప్పుడు మొత్తం అందరికి రైతు బంధు. పెరిగిన రైతు బంధు వస్తుంది. 12,000 ఎకరానికి వేసినాం. వచ్చేసాం ఫస్ట్ 12,000 అవుతుంది. మళ్ళీ ప్రతి సంవత్సరం 1000 రూపాయలు పెరుగుకుంటూ పోతుంది. 12,000 13,000 అవుతుంది, 14,000 అవుతుంది, 15,000 అవుతుంది, 16,000 రూపాయలు అవుతుంది 5వ సంవత్సరానికి. పెన్షన్లు పెరుగుతాయి మంచిగా, అందరికీ బియ్యం కార్డులు వస్తాయి, కొన్ని ఇండ్లు కూడా ఇస్తాయి. ఇంకా అందరు మంచిగా అయ్యేటట్టు చేస్తా, ఆ నీళ్ళది కూడా సర్వే చేపిస్తా. కానీ మీరు మాత్రం దయచేసి 900 ఓట్లు డబ్బల పోల్ అయితే 850 ఓట్లు నాకు చూపించాలి. ఇక గది కంకణం కట్టుకోరు, మిగతా అన్ని నాకు వదిలేది. మీరు మాత్రం ఓటేసే పనులు చూడుర్రి, ఓకేనా? జై తెలంగాణ, జై కేసీఆర్. ఏమేంద్రబాయ్ చేయలేపుతలేరు మీరు?